నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా నిద్రించిన వారిని అని బైబిల్ చెప్తుంది. అంటే ఇందాక మనం సాక్ష్యంలో కూడా అన్న చెప్తూ వచ్చారు, చనిపోలేదు. చనిపోవడం అంటే నిద్రించడం. నిద్రించిన వారి ఎడల నిరీక్షణ కలిగి ఉంటాం, చనిపోయిన వారి ఎడల నిరీక్షణ ఉండదు. చనిపోవడం అంటే మరి నిద్రించడం అంటే ఏంటంటే మరొకసారి లెగుస్తారు. నిద్రించిన వాళ్ళు ఏం చేస్తారు? మరలా లెగుస్తారు. అదే దాని అర్థం. చనిపోయారు అని మనం అనుకుంటున్నాం. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, బ్రతుకుట క్రీస్తే సావైతే కదా దుఃఖం కదా. చూడండి, కాటికి కాళ్ళు చాపుకుండా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమో ఎట్లున్నామంటే, ఏముందమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదు, మంచం మీద దిగలేకపోతున్నా, నడవలేకపోతున్నా, కదలలేకపోతున్నా అంటే, అయ్యో పాపం అంటే ఏదో ఇంకా మా మనవరాలకు కూతురు పెళ్లి జరిగి ఒక కూతురు పుడితే చూసి చచ్చిపోదాం అనుకుంటా అంటది. అంతేగాని నీకు చచ్చిపోదాం అనుకుంటే ఇక నా వద్దు జీవితం అంటదా? మా మనవరాలకు పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన తర్వాత ఆ మనవరాలకు ఎవరు పుట్టాలా? కూతురో కొడుకో. ఒక పిల్ల పుడితే ఆ కూతురునో కొడుకునో చూసి చచ్చిపోతాను. అది చావు ఎవరికి ఇష్టం లేదు. కానీ బైబిల్లో చావు అయితే లాభము అంటున్నారు. ఎందుకని చావు అయితే లాభము అంటే, ఈ లోకములో నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారు సత్యంలోనికి వస్తారు, నిరీక్షణలోనికి వస్తారు. నిజమైన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, ఒక రోజు ప్రభువు మరలా వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. అదే ఇక్కడ మనం చదువుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలో దేవుడు 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి. అంటే నిద్రించిన వారు మనకంటే ముందుగా చనిపోయినారు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ఆయన మరల వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. 14వ వచనంలో రాయబడిన మాట, యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మనల్ని తీసుకువెళ్ళడానికి. 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలముల మీదకి ఎక్కిపోదుము. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తారు. ఈ చది యుగాంతం మనందరికి బాగా తెలుసు. ఈ పదం బాగా వినుంటాం, చాలా మంది వినుంటారు ఏదో ఒక సందర్భంలో. యుగాంతం అంటే యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో కాంతమ్మ ఆంటీని కూడా, ఒకవేళ మనం బతికున్నప్పుడే రెండవ రాకడ జరిగింది అనుకోండి, కాంతమ్మ ఆంటీని కూడా మనం వెంట పెట్టుకుని వస్తారు. మనం అప్పుడు చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఉండడానికి ఆకాశ మండలముల మీదకి మనం కూడా ఎక్కి వెళతామనేది ఇక్కడ రాయబడిన మాట. అయితే మానవుడు యేసుక్రీస్తులో ఉండడం అంటే ఏంటి? ఇదేదైనా మతమా మార్గమా అని ఆలోచన చేస్తే, ఇది మతము కాదు, మార్గము. మేము ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గము గురించి ఎరిగామో మా మతాన్ని విడిచిపెట్టాం. ఇది క్రైస్తవ మతం కాదు, హిందూ మతం కాదు, ముస్లిం మతం కాదు. ఇది హిందువులకి, క్రైస్తవులకి, ముస్లింలకి అందరికీ కలిగిన మార్గం. ప్రతి ఒక్కరికి ఒక మార్గం. ఇది మతానికి సంబంధించింది కాదు. నువ్వు ఏ మతంలో పుట్టినా, ఏ భాషలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ భాషలో మరి నువ్వు చదువుకున్న అధికారివైనా బికారివైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి ఒక మార్గం పరలోక రాజ్యానికి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుడు దేవునితో పాటు ఉండకుండా ఎందుకు దేవునితో మానవుడు సహవాసం చేయలేకపోతున్నాడు అనే విషయాలు చూస్తే, 3 ప్రాముఖ్యమైనటువంటి ఆటంకాలు దేవుడి దగ్గరికి మనం వెళ్లకుండా ఆపుతున్నాయి భూమి మీద. మొట్టమొదటిది ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15 47వ వచనం ఈ విధంగా రాయబడింది. 1 Corinthians chapter 15 verse 47, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. కాబట్టి మొట్టమొదటిగా మానవుడిని దేవుడి నుంచి దూరం చేసేది, నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోకుండా ఉండేటువంటి స్వభావం ఏంటంటే భూ సంబంధమైన స్వభావం. ఏ స్వభావం ఇది? భూ సంబంధమైన స్వభావం. మొట్టమొదటి మానవుడు ఏ సంబంధి అంటే భూ సంబంధి. మనం చూస్తాం మొదటి మానవుడు ఎవరంటే ఆదాము. ఆది కాండంలో 3వ అధ్యాయంలో మొదటి మానవుడు ఆదాము. ఆదాము ఏం చేస్తూ వచ్చినాడు? భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. ఉదాహరణకి మనం ఆలోచన చేద్దాం. మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు లేకుండా ఎవరు ఈ లోకంలోకి రాలే. వారికి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి మళ్ళీ తల్లిదండ్రులు ఉన్నారు. అలా లెక్కేసుకుంటూ పోతే అందరికంటే ముందున్న తల్లిదండ్రులు ఎవరు? వారే ఆదాము అవ్వలు. కాబట్టి మొట్టమొదటి భార్యాభర్తలు, మొట్టమొదటి తల్లిదండ్రులు, మొట్టమొదటి పురుషుడు స్త్రీ భూమి మీద ఎవరు అంటే ఆదాము అవ్వలు. కాబట్టి వారు మొట్టమొదటిగా దేవుని చేత చేయబడిన వారు. వారు ఏం చేస్తూ వచ్చారు? దేవుడు వారికి ఒక తోటను నిర్మించాడు. ఇప్పుడు మనం ఎలా అయితే తోటలో ఉన్నామో వారికి కూడా ఒక తోటను నిర్మించాడు. నేను చాలా త్వరగా చెప్పడానికి ముగిస్తాను, అందరూ కూడా
గమనిక కలిగి ఉండండి. ఆ తోటను నిర్మించినప్పుడు దేవుడు ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినమన్నాడు. మొట్టమొదట దేవుడు మానవుడిని చేసినప్పుడు శాకాహారిగా చేశాడు. ఎలా చేశాడు? మానవుడిని చేసినప్పుడు దేవుడు మాంసాహారిగా చేయలా. మానవుడిని కేవలం మొట్టమొదట ఫలాలు మరి వృక్షాలలో ఉండి వచ్చేటువంటి కాయలు కూరగాయలు మాత్రమే తినమని చెప్పాడు. 6వ అధ్యాయంలో మాంసాహారికి కూడా అవకాశం ఇచ్చాడు. కానీ బైబిల్లో మొట్టమొదటి మానవుడు చేయబడినప్పుడు మాంసాహారి కాదు. తర్వాత మానవుడు ఎలా మారిపోతూ వచ్చాడంటే మాంసాహారిగా కూడా మారిపోతూ వచ్చాడు. అయితే ఈ మానవుడు ఈ ఫలాలు ఈ వృక్షాలు ఈ ఫలాలు తింటూ ఉంటూ ఈ కూరగాయలు తింటూ ఉంటూ ఉండేవాడు. అయితే అక్కడ ఒక చెట్టు ఉండింది, అది మానవుడికి మంచిది కాదు. ఎలాగంటే మనం చిన్నపిల్లలకు చాకులు లేకపోతే బ్లేడులు వాళ్ళతో పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, ఆడుతుంటే ఏం చేస్తాం, వాళ్ళ చేతిలోంచి తీసేస్తాం. సన్నని సువ్వలతో ఆడుతున్నారు అనుకోండి, ఏం చేస్తాం, వాళ్ళ చేతిలోంచి తీసేస్తాం. వాళ్ళకి అది మంచిది కాదు. మనం వాడతాం వాటిని, కానీ అది వాళ్ళకి. అలాగే మానవుడికి కూడా ఒక చెట్టు మంచిది కాదు. భూమి మీద అన్ని రకాల చెట్లు ఉన్నాయి. విషం ఉంది, అమృతం ఉంది, ఆరోగ్యం కలుగజేసేది ఉంది, అనారోగ్యం కలుగజేసేది ఉంది. నీకు ఉన్న అనారోగ్యాన్ని బాగు చేసే ఔషధాలు కూడా భూమి మీద ఉన్నాయి. ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసే చెడు చెట్లు కూడా భూమి మీద ఉన్నాయి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. అలాగా మానవుని ఆత్మీయ జీవితం పాడు చేసే చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టును చూపించి అన్నాడు దేవుడు, ఇది నువ్వు తినకు, తింటే నీకు మంచిది కాదు, నువ్వు చచ్చిపోతావు, తినుమునా నువ్వు చస్తావు అని చెప్పాడు. చెబితే అక్కడికి ఒక సర్పం వచ్చి ఆ భార్యాభర్తల్లో భార్య అయినటువంటి అవ్వతో మాట్లాడుతూ వచ్చింది. అప్పటి వరకు మానవులు దేవునితో సహవాసం చేసేవాళ్ళు, కళ్ళతో దేవుణ్ణి చూడగలిగేవాళ్ళు. దర్శనాల్లోనో కళల్లోనో కాదు, డైరెక్ట్ గా దేవుని చూడగలిగేవారు. ఎందుకంటే వాళ్ళు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో దేవుని మహిమతో ఉండేవారు, మహిమాదేహములు కలిగి ఉండేవారు. కాబట్టి వారు దేవుని చూడగలిగేవారు, చక్కగా మాట్లాడేవాళ్ళు దేవుడితో. మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అలా దేవునితో మాట్లాడేవారు. అయితే ఆ అవ్వ ఏం చేస్తూ వచ్చిందంటే ఆ సర్పం యొక్క మాట విని దేవుడు తినద్దన్న ఫలం తినింది. దేవుడు తినద్దన్న ఫలం తింటే వెంటనే ఆమె తినింది కాకుండా ఏం చేసిందంటే, చూడండి 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 6. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అని చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములుగా చేసుకొనిరి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె తినదన్న పండు తిన్న తర్వాత అక్కడితో ఆగలా, ఆకుండా ఏం చేసింది, భర్తకు కూడా తీసుకొచ్చి ఇచ్చింది. భర్తకు తీసుకొచ్చి ఇస్తే భర్త దగ్గరికి అవ్వరాగానే, ఇప్పుడు రోజు అవ్వాదములు కలిసి ఉండేవాళ్ళు. ఒక రోజు అవ్వంది, ఆదాము నేను కొంచెం అలా తోటలో తిరిగి వస్తాను అంది. తోటలో తిరిగి వస్తానంటే, హాయిగా తిరిగిరా అమ్మా, రోజు జిడ్డులో పక్కనే ఉంటున్నావు, రోజు నన్ను వదిలిపెట్టకుండా నీ స్వరమే, నువ్వే నేనే, ఇంకేమీ లేదు, తిరిగిరా పో తోటలోకి అన్నాడు. తోటలోకి తిరిగినప్పుడు ఏం చేసింది, సర్పం మోసం చేసింది, పండ్లు తినింది, తినద్దన్న పళ్ళు తినింది. తిని ఊరుకుందా అంటే మళ్ళీ ఆ పళ్ళు తీసుకుని భర్తకి తీసుకొచ్చింది. భర్తకి తీసుకొచ్చి నేను తిన్నాను, నువ్వు కూడా తిన్నాను. ఏం పళ్ళు అంటే దేవుడు తినద్దన్న పళ్ళు. సరే ఈయన అన్నాడు, అయ్యో దేవుడు తినద్ద పళ్ళు తినకూడదు కదా, ఎలా తింటావు అంటే, పర్లేదులే నేను తిన్నాను, నాకేమైనా అయిందా? ఆదాము తిన్న తర్వాత వారి నేత్రాలు తెరవబడినాయా, అవ్వ తిన్నప్పుడే నేత్రాలు తెరవబడినాయా అంటే ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే, అవ్వ తిన్నప్పుడే ఆమె సిగ్గెరిగిందా, దిగంబరి అని తెలుసుకుందా? ఎప్పుడు తెలుసుకుంది వాళ్ళకి? ఆదాము కూడా తిన్న తర్వాతే. కాబట్టి ఆదాము తినేదాకా కూడా అది పాపం కాలేదు, అది పాపం యొక్క మరణంలో, అంటే పాపానికి ప్రతిఫలం కాలేదు. పాపమే కానీ పాపానికి ప్రతిఫలం రాలేదు. ప్రతిఫలం ఎప్పుడు వచ్చింది? ఆదాము తిన్న తర్వాత. ఇక ఆ మంది తిను 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 అంటే ఈయన అన్నాడు నేను తిన్ను అంటే, నువ్వు తినపోతే అంతే సంగతి నీ పరిస్థితి. ఇక మామూలుగా ఉంటుందా భార్య చేతిలో? భార్య దగ్గరికి వచ్చిందంటే భర్త పరిస్థితి మామూలుగా ఉంటుందా? ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, పండు తింటే దేవుడి చేతిలో చేస్తా, తినకపోతే ఇక మరి చూడండి, తింటే దేవుడి చేతిలో చేస్తా, తినకపోతే దీని చేతిలో చేస్తా. ఇంకా నా వల్ల అవుతుందా? దేవుడి చేతిలో చావడం కంటే దీని చేతిలో బతకడం చాలా కష్టం అనుకుని ఆఖరికి ఏం చేశాడు? తినేశాడు. సోదరి సోదరుడా, దేవునికి వ్యతిరేకంగా చేసినదే నీ జీవితంలో పాపం, భూ సంబంధమైనది. ఈ మానవుడు భూ సంబంధమైన, అందుకనే మట్టైన వాడు తిరిగి నువ్వు భూమిలోకి వచ్చావు, భూమిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి మొట్టమొదట దేవుణ్ణి మానవుణ్ణి దూరం చేసింది ఎవరంటే భూ సంబంధమైన స్వభావం. కొంతమందికి భూమి ఇష్టం, పొలం ఇష్టం, స్థలం ఇష్టం, పంట ఇష్టం, ఫలాలు ఇష్టం. ఎంత బాగా ఫలాలు తింటామో, 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన షుగర్ వచ్చింది అనుకోండి, ఇక స్వీట్లు తింటాం. యాపిల్ లేదు, అరటిపండు లేదు, సపోటా లేదు, బత్తాయి లేదు, ఏ పండు తినడానికి ఇక అవకాశం లేదు.
ఎంత భూ సంబంధి అయినా తన శరీరం ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లేదు. కానీ మొట్టమొదటి మానవుడు భూ సంబంధిగా ఉండి దేవుని మాట వినక భూమినే శాశ్వతం అనుకున్నాడు, పాడైపోతూ వచ్చాడు. రెండవ మానవుడు ఎవరు చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ అభ్యంతరం ఏంటి? దేవునికి మానవునికి మధ్య రెండవ అభ్యంతరం ఏంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కాదా? రెండవ వాడు శరీర సంబంధి. ఎవరీడు? శరీర సంబంధి. ఏంటంటే కులం, మతం, జాతి, మనోడు, బయటోడు, మానవుడిని మానవుడిగా చూసేవారు లేరు. శరీర సంబంధి. అసూయలు, ద్వేషాలు, కక్షలు, విమతలు, అనేక రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీర క్రియలు ఏమై ఉన్నాయో మనకు బాగా తెలుసు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. శరీర సంబంధమైన క్రియలు అవి చాలా భయంకరంగా దేవుడి నుంచి దూరం చేస్తూ వచ్చింది. కాబట్టి రెండవ మనిషి ఎలాంటి వాడంటే శరీర సంబంధి. శరీర ఇచ్చలు నెరవేర్చుకోవటం, దాని గురించి రాయబడింది బైబిల్లో. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. శరీరాశలు నెరవేర్చుకునేటువంటి వ్యక్తి తన శరీరానికి ఎంత కావాలంటే సంపాదించుకుంటాడు, ఆస్తులు సంపాదించుకుంటాడు, లేదా శరీర సుఖాలు కోరుకుంటాడు, శరీర విషయాల కొరకై శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాడు. ఒక ఆయన అలా ఉన్నాడు బైబిల్లో. ఆయన అన్నాడు, ఆయన ఎలా బతుకుతున్నాడు అంటే లోకాసు వార్త 18వ అధ్యాయంలో, లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. శరీర సంబంధమైనటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం ఇక్కడ. ధనవంతుడొకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రం ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. శరీర సంబంధమైన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రతి దినము బహుగా సుఖపడ్డాం. మానవుడు ఏం చేస్తుంటాడంటే సుఖంగా జీవించడం కోసం కష్టపడుతుంటాడు. అర్థమైందా మీకు? మానవుడు సుఖంగా జీవించడం కోసం ఏం చేస్తుంటాడు? ఇంకెక్కడ ఉంటుంది సుఖం చెప్పండి? సుఖంగా జీవించాలి కష్టపడతాడు, సుఖంగా జీవించాలి కష్టపడతాడు, సుఖంగా జీవించాలి కష్టపడతాడు. ఇక మొత్తం జీవితం అంతా కష్టమే ఉంది, కానీ సుఖం ఎక్కడుంది? ఇది అలా కాదు. శరీర సంబంధి. ధనం సంపాదించినాడు, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, కావలసినట్టు సుఖపడుతున్నాడు, కావలసిన వస్త్రాలు వేసుకుంటాడు, కావలసిన ఆహారం తింటున్నాడు, కావలసినవన్నీ కూడా సంపాదించుకుంటాడు, కావలసినట్లుగా జీవిస్తున్నాడు. అయితే ఇంకొక ఆయన అక్కడ కనిపిస్తాడు 20వ వచనంలో. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అయితే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. కాబట్టి ఆస్తులు సంపాదించుకుని సుఖంగా జీవించాడు ఒక ఆయన చాలా దరిద్రుడుగా ఉన్నాడు. చాలా భయంకరమైన శరీరంలో సుఖం అంటే తెలియదు. ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, కుటుంబం లేదు, అసలేమి లేదు, దిక్కులేని వాడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరు ఏమయ్యారు? ధనవంతుడు కదా చావకుండా ఉంటాడా? ఆస్తుంది కదా చావకుండా ఉంటావా? డాక్టర్లు ఉన్నారు కదా చావకుండా ఉంటావా? లక్షలు ఉన్నాయి కదా డాక్టర్కి పోస్తే నీ ప్రాణం తీసుకొస్తాడా? నువ్వు ఎంత సమర్పించుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుకోగలవు? హౌ కెన్ యూ సేవ్ యువర్ లైఫ్? నాట్ విత్ మనీ, నాట్ విత్ వెల్త్, నాట్ విత్ ఎనీథింగ్ మోర్. ఏది లేదు. నీ ప్రాణాన్ని ఆపేది ఈ లోకంలో ఏది లేదు. నువ్వు అనుకోవచ్చు డబ్బు సంపాదించుకున్న నాకేంటి, డాక్టర్ దగ్గరికి నీకు లక్షలు ఇస్తానంటే ప్రాణం ఇస్తాడా? నీ ప్రాణాన్ని హాస్పిటల్ ఆపలేవు, వైద్యులు ఆపలేరు, మనుషులు ఆపలేరు, జ్ఞానులు ఆపలేరు, శాస్త్రవేత్తలు ఆపలేరు. నీ ప్రాణం పోవాల్సిందే. కాబట్టి ధనవంతుడైనంత మాత్రం చావకుండా ఉంటాడా? దరిద్రుడైనంత మాత్రం చనిపోయి ఊరుకుంటాడా? దరిద్రులకే చావా, ధనవంతులకి లేదా? ఒక కులం వాళ్ళకే చావా, ఇంకో కులానికి లేదా? ఒక మతం వాళ్ళకే చావా, ఇంకో మతానికి లేదా? ప్రతి ఒక్కరికి ఏముంది? చావు ఉంది. నువ్వు చావు నుండి తప్పించుకోలేవు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఏమైపోయింది? జీవితం అంతా రివర్స్ అయిపోయింది. బతికున్నప్పుడు ధనవంతుడు ఇష్టానుసారంగా సుఖంగా జీవించాడు. చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? 24 వచ్చిన తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలు కొనం నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చు, లాజరును పంపుము, నేను ఇక్కడ అగ్ని జ్వాలలలో యాతన. మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ ధనవంతుడు సుఖంగా హ్యాపీగా హాయిగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత పాతాళంలో నరకంలో బాధపడుతున్నాడు, యాతన పడుతున్నాడు. లాజరు ఏం చేస్తున్నాడంట? లాజరు
నెమ్మది అనుభవిస్తున్నాడు. చనిపోయిన తర్వాత నెమ్మది, జీవితం మారిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఇలాగే ఇల్లు ఉంటుంది అనుకోకు. చనిపోయిన తర్వాత కూడా నీకు పొలం ఉంటుంది అనుకోకు. చనిపోయిన తర్వాత కూడా నీ వెండి బంగారం నీ దగ్గర ఉంటాయి అనుకోకు. చనిపోయిన తర్వాత నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీకే ఉంటుంది అనుకోకు. చనిపోయిన తర్వాత నీ ఇన్సూరెన్స్ నీకే అనుకోకు. చనిపోయిన తర్వాత నీ వెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ నీదే అనుకోకు. ఇన్సూరెన్స్ ఏం పనిచేయవు. నీ ఇల్లు నీతో రాదు, నీ బంగారం నీతో రాదు. ఒకవేళ నీ ఒంటి మీద బంగారం ఉంటే పాతి పెట్టేటప్పుడు ఏం చేస్తారు? నీ ఒంటి మీద చిన్న వెత్తు బంగారం ఉంటే మొత్తం పీకి పడేస్తారు. ఒక్క చిన్న వెత్తు బంగారం ఇష్టపడి కట్టించుకున్న బెడ్రూమ్ లో ఇష్టపడి చేయించుకున్న మంచం మీద పడుకోగలవా? రోజు పిల్లో మారితే ఊరుకోం. ఏం మారితే ఊరుకోం? దిండు తల కింద పెట్టుకు దిండు పెట్టి మారితే రాయ్ నా దిండు ఎవరు వేస్తున్నాడు డిండి అని మన దిండు మనం వేసి పడుకోం. చచ్చాక మొత్తం మట్టిలోనే, కట్ల మీదే. చచ్చిపోయిన తర్వాత నీ దిల్లు నీకు రావు, నీ మంచం నీకు రాదు, నీ పడక నీతో రాదు, నీ ఇల్లు నీతో రాదు, నీ వస్తువులు వెండి బంగారాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇల్లు, ఆస్తులు, స్థలాలు నీతో రావు. ధనవంతుడు అనుకున్నాడు, నేను ఆస్తిపడు కదా, నా చావు కూడా బాగానే ఉంటుంది అనుకున్నాడు. నా చావు కూడా, చావు బాగుండాలంటే ఏముండాలో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఒక భక్తుడు ఈ రీతిగా కోరుకున్నాడు తన చావు గురించి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నిజమైన చావు, గొప్ప చావు, సరైనటువంటి చావు ఎలా ఉండాలంటే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధిస్తూ వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. అబ్బా ఎంత గొప్ప కోరిక! చనిపోతే దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. మన శరీరం ద్వారా, మన మరణం ద్వారా, నా చావు మూలంలో సరే నా శరీరమందు దేవుడు ఏం చేయబడాలి. అందుకనే ఆంటీని బాక్స్ లో పెట్టి, ఎదురుగుండా సిలువ పెట్టి, అన్నవాళ్ళంతా ఈ టెంట్లు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆమె శరీరం ద్వారా దేవునికి ఘనత రావాలని దేవుని వాక్యం మీకు బోధిస్తున్నారు. ఒకరోజు చనిపోయిన తర్వాత నీ చుట్టూ కూడా ఇలాగే చేరతారు. నీ బంధువులు వస్తారు, నీ కుటుంబం వస్తుంది. ఎక్కడికి పోబోతున్నావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు? మరి భూ సంబంధిగా ఉన్నావా, లేకపోతే శరీర సంబంధిగా ఉన్నావా? నా ఆస్తులే నాకు ప్రాపకం, నా ధనమే నాకు ప్రాపకం, నా కులమే నాకు ప్రాపకం అని శరీరాన్ని బట్టి అతిశయిస్తున్నామా? ప్రియ సహోదరి, సహోదరుడా, చనిపోయిన తర్వాత, మట్టిలో కలిసిన తర్వాత నీ మతం ఏంటిది? కట్టెలో కాలిపోయిన తర్వాత నీ కులం ఏంటిది? మట్టిలో కలిసిన వాడిని లేపి మతం ఏంటంటే ఏం చెప్తాడు? కట్టెలో కాలిపోయిన తర్వాత లేపి నీ కులం ఏంటంటే ఏం చెప్తాడు? కట్టెలో కాలే కులమా? మట్టిలో కలిసాక మతమా? దేవుని మార్గంలోకి రా. సత్యదేవుడు, నిత్య దేవుడు, నిజమైన దేవుడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. 3వ వ్యక్తి, త్వరగా ముగించుకుంటున్నాం కనుక త్వరగా వెళ్తున్నాం. 3వ వ్యక్తి, 3వ స్వభావం దేవుడి నుంచి దూరం చేసేది మానవునికి ఏంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15. ఇంకొక 3వ వ్యక్తి ఎవరంటే ఈ 15వ అధ్యాయంలోనే ప్రకృతి సంబంధి. ఎవరైనా ప్రకృతి సంబంధి. చూడండి ఆ మాట, 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ప్రకృతిని పూజించేవాడు. ఎవరిని పూజించేవాడు? ప్రకృతిని. సూర్యుడు అంటే ఇష్టం, చంద్రుడు అంటే ఇష్టం, ఈ లోకంలో ఉన్న ప్రకృతి అంటే ఇష్టం. ప్రియమైన వారిని జ్ఞాపకం చేసుకుంటే, గ్రహాలు, వాస్తులు, సిద్ధాంతాలు ప్రకృతి సంబంధమైనవి. సృష్టికర్తను మర్చిపోయి ఏం చేస్తాడు? సృష్టిని. అందుకనే ఒక భక్తుని ఇలా పాడుతూ వచ్చాడు ఒక పాట. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. సూర్యుడు ఎంతో వెలుగునిస్తున్నాడు, ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాడు. ఒకరోజు సూర్యుడు కూడా కాలిపోతాడు. పంచభూతముల మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతుంది. ప్రకృతి నీకు కనబడదు, ఇది శాశ్వతమైనది కాదు. సైన్స్ అడుగుపోని. బైబిల్లో చెప్తే మాకెందుకండి, బైబిల్లో మీరు ఏమైనా చెప్పుకుంటారంటారేమో. సైన్స్ అడుగు, సైన్స్ వాళ్ళు చెప్తారు
శాస్త్రం చెప్తారు, ఒక రోజు సూర్యుడు పూర్తిగా పేలిపోబోతున్నాడు, ఇక సూర్యుడు కనబడకుండా పోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రకృతి కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి దేవుడి నుంచి మానవుడిని దూరం చేసే మూడు సంబంధాలు ఏంటిది? మొట్టమొదటిది భూ సంబంధం, రెండవది ప్రకృతి సంబంధం, శరీర సంబంధిగా జీవించడం ద్వారా, మూడవది ప్రకృతి సంబంధిగా జీవించడం ద్వారా. మరి ఎవరి సంబంధిగా ఉండాలి? నేను దేవుని సంబంధిగా ఉండాలి. దేవుని సంబంధిగా ఉండాలంటే ఏంటి? ఎవరు దేవుడు? ఇదే కదా అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే అందరూ సంతోషంగా ఉంటారు. మనిషి జీవితంలో సంతోషం లేకపోవడం గల కారణం ఏంటంటే దేవుడు లేక మనిషి జీవితంలో సంతోషం లేదు. దేవుడు లేక మనిషి కుటుంబంలో సంతోషం లేదు. దేవుడు లేక మనిషి సమాజంలో సంతోషం లేదు. దేవుడు అనేవాడు ఎవరో తెలుసుకుని దేవుణ్ణి కనుక నువ్వు కలిగి ఉంటే నిజమైన సంతోషాన్ని కలిగి ఉండగలవు. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి విధానము నిన్ను సంతోషపరచదు, శరీర సంబంధమైన జీవితం నిన్ను సంతోషపరచదు. చూడండి, ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నారు భార్యలు అంటే కొంతమంది చాలా తక్కువ మంది. భర్తలు అంటే చెప్పేది లేదు. పురుషులు అంటే అందరూ మొదటి నుంచి కూడా చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు భార్యలు కూడా ఎలా తయారయ్యారు? కుక్కర్లో పెట్టేస్తున్నారు, తర్వాత డ్రమ్ముల్లో సిమెంట్ వేసేస్తున్నారు, తర్వాత 7 విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు కాలంలో మనిషిని చంపడం ఎందుకు చంపావమ్మా? నీ భర్తని నిన్ను కట్టుకుని నిన్ను పోషించి నీకోసం కష్టపడే భర్తని ఎందుకు చంపావమ్మా అంటే, నాకు ఇంకొకటితో సంబంధం ఉంది, నాకు ఈ భర్త వద్దు, వేరేవాడు కావాలి. శరీర సంబంధం ఏం చేస్తుంది? ఆఖరికి దుఃఖాన్ని ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేశారు. భర్తను చంపి ఇష్టపడినోడితో ఉందాం అనుకుంది. ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? జైల్లో. ఇష్టపడిగా వాడు ఒక సెల్లో, నువ్వు ఒక సెల్లో, తెగ సంతోషపడతావు కదా నువ్వు. శరీర సంబంధమైన జీవితం నీకు దుఃఖానికి కారణం, ప్రకృతి సంబంధమైన జీవితం నీకు దుఃఖానికి కారణం, భూ సంబంధమైన జీవితం నీకు దుఃఖానికి కారణం. ఇప్పటికీ నీ జీవితంలో దుఃఖము, బాధ, కొరత, కదువ ఉందంటే నువ్వు భూ సంబంధిగా, శరీర సంబంధిగా, ప్రకృతి సంబంధిగా జీవిస్తున్నావు. దేవుని సంబంధిగా జీవించాల. ఈ దేవుడు ఎవరు? ఈ ప్రశ్నతో మనం ఆన్సర్ చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ దేవుడు నీ జీవితంలోకి వస్తే నిజమైన సంతోషం. 15వ అధ్యాయం 48వ వచనం, మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టినవారు నట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు నట్టివారే, మరియు మన మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి. దేవుడు అంటే ఎవరి సంబంధి? దేవుడు పర సంబంధమైన వాడై ఉండాలి. భూ సంబంధమైన, మానవ సంబంధమైన వాడుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు చూడండి, ఒక కన్యకకు పుట్టాడు. ఒక పురుషుడికి, స్త్రీకి, భార్య భర్తలకు పుట్టలా. యేసుక్రీస్తు పరలోక రాజ్యం నుంచి లోకానికి ఎలా వచ్చాడు? ఒక కన్య గర్భాన వచ్చాడు. పవిత్రమైన జీవితం, పర సంబంధి. ఆయన చెప్పాడు యోహాను సువార్త 3వ అధ్యాయం. ఎవరు ఈ పర సంబంధి, పరలోక సంబంధి ఎవరు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు యేసుక్రీస్తే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. పరలోకమును దిగి వచ్చిన వాడే, పరలోకమును దిగి వచ్చిన యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన? పరలోకం నుంచి. మళ్ళీ ఎవరు వెళ్ళగలరు పరలోకానికి? పరలోకం నుంచి వచ్చినవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు నేను యేసుక్రీస్తుని ఎరగకపోవడము సుమారుగా 3 కోటి దేవతలు పూజించేవాళ్ళు. మా కులదైవము రాముడు. మా వంశానికి, అంటే మా యొక్క అరిగే వంశం మాది. అరిగే వంశానికి దైవం ఎవరంటే శివుడు. శివునికి ఎక్కడైనా సరే శివలింగాలు పెట్టి పూజ చేస్తారు. మా ఇంట్లో అలా కాదు, శివుడు విగ్రహం ఉంటుంది. శివ విగ్రహాన్ని పూజ చేయాలంటే ప్రతి రోజు కూడా గుళ్ళో జరిగిన అర్చనాదులన్నీ జరగాల. ఎట్లా పడితే అట్లా శివలింగం లాగా పెట్టేసుకుని ఉంటానికి కుదరదు. మీరు శివలింగం తీసి ఇంట్లో పెట్టుకోండి, మీరు ఏం చేసినా పర్వాలా. శివుని బొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నారు అనుకోండి, విగ్రహం తీసుకొచ్చి పెట్టుకున్నారు అనుకోండి, ఏ సిద్ధాంతినైనా ఏ పూజానైనా పిలిపించి అడగండి, మేము శివుడు బొమ్మ పెట్టుకుంటాం, విగ్రహం పెట్టుకుంటాం అని అడగండి, ఎవ్వరు వద్దంటారు. శివుని, మీకు ఇంకో విషయం తెలుసా? భారతదేశం మొత్తంలో శివాలయాలు చాలా ఉన్నాయి. ప్రతి చోట శివలింగాలు ఉన్నాయి. శివ విగ్రహం ఉన్న ఒకే ఒక గుడి ఉంది భారతదేశంలో. మిగతా అన్ని చోట్ల ఏమున్నాయి? శివలింగాలు. విగ్రహం లేదు. శివుడు విగ్రహం పెట్టుకోవడం అంటే చాలా పూజలు చేయాలి, లేకపోతే ఆయన నష్టపరుస్తాడు. శివుడు ఏం చేస్తాడు? నష్టపరుస్తాడు. అంతగా పూజలు చేయాలి. అలాంటి కులంలో వచ్చినప్పుడు, అలాంటి కుల మతంలో మేము ఉన్నప్పుడు, 3 కోటి దేవతలు ఉన్నప్పుడు ఎవరైనా పరలోక రాజ్యం నుంచి వచ్చారా? దేవుళ్ళని పిలువబడే ఎవరైనా పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చారని చెప్పారా?
ప్రతి ఒక్కరూ మానవుల వలె పుట్టారు, మానవుల వలె పెరిగారు, మానవుల వలె జీవించారు, మానవుల వలె చనిపోయారు. ఎవ్వరు కూడా చనిపోకుండా ఏ దేవుని స్టోరీ లేదు. ప్రతి దేవుడు చనిపోయాడు. నేను చూశాను. మీకు కావాలంటే తర్వాత నన్ను అడగండి, నేను చెప్తా ఏ దేవుడి గురించి కావాలంటే ఆ దేవుడి గురించి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నేను పరమ నుండి దిగి వచ్చా, పరలోక రాజ్యానికి వెళతా. కాబట్టి పరలోకం నుండి వచ్చిన వాడే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలడు. స్వర్గం నుంచి వచ్చిన వాడే స్వర్గానికి తీసుకెళ్ళగలడు. మోక్షం నుండి వచ్చిన వాడే మోక్షానికి తీసుకెళ్ళగలడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఎలా చెప్పగలుగుతాం? నేనే పరలోక రాజ్యం దిగి వచ్చాను, నేను మాత్రమే పరలోక రాజ్యానికి ఎక్కిపోగలను అని చెప్పాడు. కాబట్టి మధ్యాహ్న కాలంలో గమనించు, గుర్తించు. నీ జీవితంలో ఎందుకు దుఃఖం, ఎందుకు బాధ, ఎందుకు వేదన? ప్రకృతి సంబంధిగా, శరీర సంబంధిగా, భూ సంబంధిగా జీవిస్తూ దుఃఖం, బాధ తప్ప ఏమీ సంపాదించుకోలేకపోయావు నువ్వు. సుఖపడదామని, సంతోషంగా ఉందామని దుఃఖం తప్ప ఏమీ లేదు నీ జీవితంలో. ఎందుకంటే దేవుడు లేడు. దైవ సంబంధిగా నువ్వు మారినది నానా నీ జీవితంలోకి సంతోషం. ఈరోజు తల్లిగారు చనిపోయినందుకు మీ అందరికి చాలా బాధ ఉంది. చాలా మంది ఏడుస్తారు, నేను చూస్తున్నా. కుమారులు ఎంత ధైర్యంగా ఉన్నారు. ఎందుకు ఏడవట్లేదు? తల్లంటే ప్రేమ లేదా? వాళ్ళు ఎందుకు అంత దుఃఖంగా కనిపించట్లేదు? అంత ఏడుపు. ఎందుకంటే నిరీక్షణ ఉంది. మా అమ్మ దేవుని దగ్గర ఉంది, నేను కూడా మా అమ్మ దగ్గరికి. ఇప్పుడైతే మా అమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రేపు దేవుని దగ్గరికి నేను వెళ్ళాక ఇక ఎప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టదు. శాశ్వత కాలం మా అమ్మతో ఉంటాం. ఎంత ధైర్యం, ఎంత నిరీక్షణ. ఈ నిరీక్షణ నీకుందా? ఇలాంటి సంతోషం నీకుందా? ఎందుకు వాళ్ళంతా దుఃఖం లేకుండా, బాధ ఉంది, దుఃఖం ఉంది, మనసులో వేదన ఉంది, కానీ ఎందుకు ఏడవట్లేదంటే ఒకటే కారణం, మా అమ్మగారు దేవుడి దగ్గర ఉన్నారు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, శాశ్వత కాలం ఉంటా మా అమ్మగారితో. ఆ సంతోషం దేవునిలోంచి వచ్చింది. ఆయన చెప్పాడు, ధనం పోయినా, ఆస్తి పోయినా, ఉద్యోగం పోయినా, వ్యాపారం పోయినా, నష్టం వచ్చినా సంతోషం పోదు మానవుని జీవితంలో నుంచి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి సంపాదించుకున్నాడు, దైవ సంబంధిగా జీవించాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఎవరుగా ఉన్నావు? ప్రకృతి సంబంధిగా. దేవుడే లేడంటారు ప్రకృతి సంబంధి. సృష్టి అంతా దేవుడే లేడంటారు. ప్రకృతి సంబంధిగా ఉన్నావా? శరీర సంబంధిగా ఉన్నావా? భూ సంబంధిగా ఉన్నావా? లేకపోతే పరలోక సంబంధిగా ఉన్నావు? ఈ మధ్యాహ్న కాలంలో పరలోక సంబంధిగా మారు. సంతోషం వస్తుంది జీవితంలోకి. ఎందుకంటే ఆయన భూ సంబంధమైన వ్యక్తి కోసం, ప్రకృతి సంబంధమైన వ్యక్తి కోసం, అలాగే శరీర సంబంధమైన వ్యక్తి కోసం 3 మేకులతో కట్టబడ్డాడు. 3 మేకులు భూ సంబంధమైన వ్యక్తి కోసం గాయం, ఎడం చేతిలో కట్టబడిన మేకు శరీర సంబంధమైన వ్యక్తి కోసం ఒక గాయం, కాళ్ళలో కట్టబడిన మేకు ప్రకృతి సంబంధం కోసం ఒక గాయం. నీ కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. నీ బాధల నుంచి విముక్తి ఇవ్వడానికి ఆయన బాధ అనుభవించాడు. ఆయన మరణము మనకు జీవమవుతూ వచ్చింది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకో. ఇంతకాలం నువ్వు ఏ సంబంధిగా ఉన్నావో, ప్రకృతి సంబంధిగా ఉన్నావో, భూ సంబంధిగా ఉన్నావో, లేకపోతే శరీర సంబంధిగా ఉన్నావో, దేవుని సంబంధిగా మారడానికి తీర్మానం చేసుకో. ఆయన పొందిన ఆ శిలువ యాగము ద్వారా నీకు విడుదల, రక్షణ, గొప్ప మార్గం. యేసు చెప్పాను, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి చేరలేడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరలోక రాజ్యాన్ని నుంచి వచ్చిన యేసుక్రీస్తు నమ్ము. ఆయన తీసుకెళ్ళి ఇంకెవ్వరు పరలోక రాజ్యం, స్వర్గం, మోక్షం నిన్ను తీసుకెళ్ళలేరు. ఆయన ఒక్కడే మార్గం, సత్యం, జీవం. ఇప్పుడే యేసు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇచ్చివారు రక్షణ పొందును. తల్ల వచ్చి కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు పరీక్షించుకుందాం. ఎందుకు ఇంకా నీ జీవితం. అందరూ తల్ల వచ్చి కళ్ళు మూసుకోండి. ముగింపులోకి వచ్చాం. ఎవరు మాట్లాడద్దు, అడిగి చూడొద్దు. అందరూ తలలో వచ్చి నీ జీవితం కొరకే, నీ కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ కుటుంబం కొరకే, నీ సంతోషం కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ జీవితం బాగు చేయడం కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు. శిలువ మీద మరణించిన యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములు పోయి సంతోషంగా నువ్వు జీవించాలని ఆయన కోరుతున్నాడు. మధ్యాహ్నం కావాల్సిన తలలో నుంచి కళ్ళు మూసుకుని ఒక్క విషయం ఆలోచించేయి. నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నావా, శరీర సంబంధిగా ఉన్నావా, భూ సంబంధిగా ఉన్నావా, ఈ లోకంలో వాటి మీదే నీ ఆశ కలిగి ఉన్నావా? పరలోక సంబంధిని యేసు ప్రభు వారి పిలుపుని విను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆమె శరీరం ద్వారా ప్రభువు గణపరచబడాలని, కాంతమ్మ గారి శరీరం ద్వారా గణపరచబడాలని నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతూ వచ్చాడు. బతుకు ద్వారా అయినో సరే, సావు వల్ల అయినో సరే, నా శరీరమందు దేవుడు గణపరచబడాలి. అది నిజమైనటువంటి సంతోషకరమైన మరణం, ధన్యకరమైన మరణం. ప్రభువు నందు మృతులు ధన్యులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న తీర్మానం చేసుకో. నీ జీవితంలో తిరిగి సంతోషం, నెమ్మది, సుఖము, ఆనందము, ఆరోగ్యము ఏది కావాలంటే, పాప క్షమాపణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసయ్యా, నేను స్వీకరిస్తాను, నాకు సహాయం చేయండి. నువ్వేం చేయవసరం లేదు. నువ్వేమి ఆస్తులు ఇవ్వవసరం, అంతస్తులు ఇవ్వవసరం, స్థలం అవసరం, పొలం అవసరం. దేవుడు ఏది కోరలా మానవుడి దగ్గర నుంచి, హృదయం తప్ప. హృదయంలో ఒక్క మాట, యేసయ్యా నాకు సహాయం చేయండి, నా జీవితాన్ని మార్చండి, నన్ను రక్షించండి.
నా జీవితంలో సంతోషం లేదు. దేవుడు లేక సంతోషం లేదు, నాకు ఈరోజు అర్థమైంది. శాంతి, సంతోషం, సమాధానం దేవుడిచ్చేవి, డబ్బు ద్వారా వచ్చేవి కాదు. శాంతి, సంతోషం, సమాధానం దేవుడిచ్చేవి, నీ జ్ఞానం ద్వారా వచ్చేది కాదు. శాంతి, సంతోషం, సమాధానం దేవుడిచ్చేది, నీ బలం ద్వారా వచ్చేది కాదు. శాంతి, సంతోషం, సమాధానం దేవుడిచ్చేది, నీ కుటుంబం ద్వారా వచ్చేది కాదు. శాంతి, సంతోషం, సమాధానం దేవుడిచ్చేవి, నీకు ప్రియమైన వారు ఇచ్చేవి కాదు. కాబట్టి మధ్యాహ్న కాలంలో దేవుణ్ణి సొంత రక్షణగా స్వీకరించడానికి నువ్వు దేవుణ్ణి ఆహ్వానించు నీ హృదయంలోనికి. నీ కుటుంబంలో సంతోషం, నీ జీవితంలో సంతోషం. మా జీవితాల్లో అంతగా మేము సంతోషిస్తున్నాం. మీ జీవితాల్లో కూడా అలాంటి సంతోషం దేవుణ్ణి ఎరిగిన నాటి నుండి నిజమైన సంతోషం మా జీవితాల్లోకి వచ్చింది. నీ జీవితంలో కూడా రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడే ప్రభునందు ఒక చిన్న మాట హృదయంలో, నాకు నువ్వు తెలియదేసయ్యా, నీ గురించి నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడే కొత్తగా వింటున్నాను, నాకు చాలా మంది దేవుడు తెలుసు కానీ నీ గురించి ఎప్పుడు నేను వినలేదు, నాకు సహాయం చేయండి అని ఒక మాట అడుగు చాలు. నీ హృదయంలో ఒక మాట ప్రభువుని అడుగు. నీ జీవితాన్ని మార్చి నీకు శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అమ్మ మాట్లాడేవాళ్ళు మాట్లాడబాకండి. దేవుడు కాంతమ్మ యొక్క భూస్థాపన సందర్భంలో మిమ్మల్ని తీసుకుని వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వచ్చేటువంటి వారు చాలామంది కూడా పుట్టుతో క్రైస్తవులం కాదు. ఈ సత్యాన్ని ఎదిగి దేవుడు కోరినట్లుగా, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఏమన్నాడు. ఆయన కావాల్సిన హృదయం. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైతే యేసు పని నమ్మలేదు, నమ్ము కూడా ఇటు లోకము ఇటు దేవుడు అనేటువంటి తాత్పర్యంలో ఉన్నారో దయచేసి గమనించి ప్రభువు పూర్తిగా మీ హృదయం ఇవ్వండి. గొప్ప శాంతి సమాధానం మీకు ఇస్తాడు. పిలిచినప్పుడు పరలోకం వెళ్తాం. ఇప్పుడు మన మధ్యలో ఓబిరెడ్డి గారు ఉన్నారు. చెప్పబడ్డ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మౌనంగా కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషము. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన మా రక్షక, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉన్న మహనీయుడ, సమస్త మానవ శరీర ఆత్మలకు దేవుడుగా ఉన్న మా దేవానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడా, సృష్టి నిర్వాహకుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ కృప వలన ఉన్నాం. నమ్మి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశేషంగా ఈ సమయములో తండ్రి, వేమాపుర గ్రామములో మీ దీనదాసులు మా ప్రియులు కృష్ణారెడ్డి గారిని జ్ఞాపకము చేసుకొని ఆయనకు సహకారిగా కాంతమ్మను మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు. వారిని నెరగడానికి కృప చూపించావు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన సంతానము యావత్తును బట్టి నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. లేఖనములో వ్రాయబడినట్లుగా నరులారా తిరిగి రండి అని మీరు పిలిచినప్పుడు తండ్రి, మేమందరము రావాల్సిన వారమే. ఆ కోవలో నాయన దేవా, మొన్నటి దినం మీ దినదాసురాలు మా ప్రియ సోదరి కాంతమ్మ మీ నిత్య విశ్రాంతిలోనికి ఆమెను పిలుచుకున్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నా. విడవబడిన మర్త్య దేహం మా మధ్యగా ఉంటుండగా ఇంతవరకు నాయనా తండ్రి, మీ లేఖనాల్లో చూసిన రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లు, కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ కనికరము చేత ఆమెను నింపారు, మీ ఆదరణ చేత ఆమెను నింపారు. స్తోత్రం. అదే కనికరం, అదే ఆదరణ విడవబడిన భర్తకు, కుమారులకు, కుమారుల కుటుంబాలకు, కుమార్తెలకు, కుమార్తెల కుటుంబాలకు మీరు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకునమని వేడుకొంచున్నా. ఆమె లేని లోటు నాయనా తండ్రి వారందరికీ తీర్చగల శక్తి మీకు ఒక్కరికే ఉన్నది. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా.
అలాగే నాయన ఇంతవరకు మీ దాసులను బలపరచి మీరు తెచ్చిన ప్రతి అంశాన్ని బట్టి స్తోత్రం. అది కొందరికైనా ప్రయోజనకరంగా, మేలుకరంగా, రక్షణార్థంగా, ఉజ్జీవకరంగా, పురికొల్పుగా మలచుమని వేడుకొంచున్నాం. అవునని మీరు సెలవిచ్చారు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నారు. ఈ ఉదయకాలమునైనా కాంతమ్మ గారి మరణాన్ని కొందరికి మేలుకరంగా మార్చి మీ నామాన్ని హెచ్చించుకొనమని మీ దయను బట్టి పాలరెడ్డిని క్షేమంగా ప్రయాణంలో నడిపించావు, బంధువులను నడిపించావు, సంఘస్థులు నడిపించావు. అందరిని బట్టి నీకు స్తోత్రములు. అలాగే మిగిలిన భూస్థాపన కార్యక్రమం అంతటిలో మీ సన్నిధి తోడుగా ఉంచి నీకు మహిమ, మాకు క్షేమం, కుటుంబాలకు ఆదరణ దయచేయమని సమస్త మేలులకు ఆదరణకు మూలకారకుడైన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాల దిన మనస్తో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వారము తెరువుము చరితము తానే ప్రవేశించును కనికరమదై స్వాగను ఇది ఆశ్చర్యముతో విమోచించెను కనికరమదై స్వాగను ఆశ్చర్యముతో విమోచించెను భయంకరమైన పాపము నుండి విడిపించనిన్ను పెదకి వచ్చను భయంకరమైన పాపము నుండి విడిపించనిన్ను ఇది కొంచెం సదరు పిచ్చులుంటే బాగుండు. అట్లే పన్నాను, అట్లే పైకి జాగ్రత్త. అన్నదిలేరా యేసుని స్వీకరించు గుర్తుకుంటా నీ హృదయము ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయము ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును పాపపు భారము తొలగించన్ నీ రోగములన్నిటి తొలగించన్ పాపపు భారము భరించన్ నీ రోగములన్నిటి తొలగించన్ దహించెను కొరడా బల బాధను జయించెను అన్ని శోధనలో జయించెను అన్ని శోధనలో యేసుని ఒక 5 నిమిషాలు వాక్యం చదివిన తర్వాత చిన్న వాక్యం చదివి ప్రార్థన చేసిన తర్వాత భూస్థాపన కార్యక్రమం చేయాలి. ఇక్కడ వాక్యం చెప్పిన తర్వాత అక్కడ రోసయ్య అంకులు ప్రార్థన చేసి మట్టిలో మట్టి కలుపుతారు. కాబట్టి అంకుల్కి అక్కడ ప్లేస్ ఇవ్వండి, కొంచెం ముందుకు ప్లేస్ ఇవ్వండి. అక్కడ సేవకులు రోసయ్య అంకులు, పిల్లపాలెం రోసయ్య అంకులు అక్కడ అందుబాటులో ఉండండి. చిన్న వాక్యం చదువుకుని మనము ఈ భూస్థాపన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, దాని ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మట్టిని తిరిగి మట్టిలో కలుపుతాం, అయితే మానవుని ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళుతుంది అని చెప్పబడింది. దీని అర్థం ఏంటంటే ప్రతి మానవుడు ప్రాణ ఆత్మ దేహాల సమ్మిళితం.
ప్రాణ ఆత్మదేహాలు కలిసిన తర్వాత ఒక మానవుడు అవుతున్నాడు. కానీ ప్రాణము ఆత్మను శరీరం నుండి వేరు చేసినప్పుడు ప్రాణం పోయింది అంటాం. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దేహం మనకి ఇక్కడే కనిపిస్తుంది. కళ్ళున్నాయి కానీ చూడలేవు, చెవులు ఉన్నాయి కానీ మనం మాట్లాడిన ఆమెకి వినిపించదు, నోరుంది కానీ మనతో సమాధానం చెప్పదు, అలాగే కాళ్ళున్నాయి నడవలేదు, చేతులుండి పని చేయలేము. కాబట్టి మన దేహం ఇక్కడే ఉంది. మరి ఆత్మ ఏమైపోయింది? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? అది దేవుని యొద్దకు చేరాలి. ఎందుకు దేవుని దగ్గరికి ఆత్మలన్నీ వెళుతున్నాయి? ప్రతి ఆత్మ వెళుతుంది అంటే ప్రతి ఆత్మ దేవుని దగ్గరికి తీర్పులోనికి వెళుతుంది. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎదుట తీర్పు తీర్చబడడానికే వెళుతున్నారు. కాబట్టి మనం చేసిన క్రియలన్నిటికీ మనం తీర్పు పొందుతాం. అక్కడ మంచివైన సరే చెడ్డవైన సరే ప్రతి దానికి తీర్పు పొందుతాం. కాబట్టి మనం ఎప్పుడైతే పాపము లేకుండా పరలోక రాజ్య దేవుని దగ్గరికి వెళతామో అప్పుడు పరలోక రాజ్యంలోనికి వెళతాం. దాని తీర్పు అది. యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది 5వ అధ్యాయంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో విధంగా రాయబడింది 29వ వచనంలో, మేలు చేసిన వారు 28-29 చదువుతున్న జాగ్రత్త చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటికి వచ్చెదరు అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మేలు చేసిన వారు మరి జీవ పునరుత్థానం, మోక్షానికి పరలోక రాజ్యానికి తిరిగి బయటకు వస్తారు. తర్వాత కీడు చేసిన వారు అంటే రక్షణ లేనటువంటి వారు, పాపములోనే ఉండి పాపములోనే చనిపోయిన వారు మరి తీర్పు పునరుత్థానానికి పైకి లేస్తారు. అక్కడ తీర్పు జరుగుతుంది. నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, భయంకరమైన నరకం. భూమి మీద ఉన్న కష్టాల కంటే, భూమి మీద ఉన్న బాధల కంటే, భూమి మీద ఉన్న రోగాల కంటే, భూమి మీద ఉన్నటువంటి ఇబ్బందుల కంటే, కన్నీరు కంటే భయంకరమైన కన్నీరు, భయంకరమైన బాధ, భయంకరమైన దుఃఖము నరకంలో ఉండబోతుంది. నరకాన్ని మనం అంచనా వేయలేం. అయితే నరకంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి నరకంలోకి వెళ్ళామంటే మళ్ళీ బయటికి రావడానికి అవకాశం లేదు. యుగాయుగములు ఆ నరకంలోనే ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షణగా స్వీకరిస్తే ఆయన నరకం నుండి తప్పిస్తాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యం చేరుస్తాడు. నరక శిక్షణ అంతట్లో ఆయన శిలువలో భరించి, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ గురించి మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే శిలువ మీద వేలాడే ఒక మనిషి కనిపిస్తాడు. ఆయన శిలువ మీద ఎందుకు అలా కొరడా దెబ్బలు తిన్నాడు? ఎందుకు అలా రక్తసిక్తమైన దేహంతో ఉన్నాడు? ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు? ఎందుకంటే మేకులతో కొట్టబడ్డాడు? ఎందుకు ఆయన చేతులతో మేకులు, కాళ్ళలో మేకులు, కొరడా దెబ్బలు, పక్కలో బళ్ళెపోటు, ఎందుకంత భయంకరమైన శిక్ష అనుభవించాడంటే సకల లోక మానవుల పాప పరిహారార్థం ఆయన తన రక్తం కార్చి ఆ పాపాలను క్షమించి మనము పొందవలసిన శిక్షకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరోజు మనం కూడా ఇలాగే మన కొరకు సమాధి సిద్ధపరచబడుతుంటుంది. ఇల్లున్నా లేకపోయినా సమాధి నీకు ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకో. పొలమున్నా లేకపోయినా సమాధి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సమాధి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సమాధిలోనికి వెళ్ళినప్పుడు మన ఆత్మ పరలోక రాజ్యంలో దేవుని దగ్గర మేలు జీవ పునరుత్థానానికి వెళుతుందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది చూడండి. 42వ వచనంలో, మృతుల పునరుత్థానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, శరీరంలో బలహీనత ఉంది, క్షయత ఉంది, అలాగే మరి ఇంకా ఘనహీనమైనదిగా ఉంది. అయితే ఆ మూడు కూడా దేవుడు ఈ దేహాన్ని మార్చి, అందుకనే క్రైస్తవులు యేసుక్రీస్తుని ఎరిగిన వారు బైబుల్ ఇందా మనం విన్నాం. భక్తి అంటే బైబుల్ పట్టుకోవడం కాదు, బైబుల్ ప్రకారం నడవడం. అలా నడిచిన వారు ఎప్పుడైతే భూమిలో సమాధి చేయబడతారో వారి దేహము, బలహీనమైన దేహం బలంగా లేపబడింది. అందుకనే భూమిలో పాతి పెడతాం. ఒకరోజు దేవుడు వచ్చి ఈ శరీరాన్ని లేపి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి పరలోక రాజ్యం, నిజమైనటువంటి శాశ్వతమైన ఆనందకరమైన నిజ జీవాన్ని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని ఎరిగితే అలాంటి సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యానికి వెళతావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేసుకో. మన్న అనేది వెనుకటి వల్లే మన్నైపోను. నువ్వెంత బలవంతుడైనా, ఆరోగ్యవంతుడైనా, ధనవంతుడైనా, ఎంత మంచివాడువైనా నీ శరీరం ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. నీ శరీరం శాశ్వతం కాదు, నీ ఆత్మే శాశ్వతం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆత్మ ఎక్కడ జీవిస్తుంది, ఎవరితో ఉంటుంది అనేది జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని. నువ్వు బతికున్నప్పుడు దేవునితో ఉంటే చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవునితో ఉంటుంది. బతికున్నప్పుడు నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే చనిపోయిన తర్వాత నరకంలో ఉంటావు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ గొప్ప సత్యాన్ని ఎరిగి
యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన నిజ దేవుడిగా అంగీకరించి నువ్వు మరణిస్తే నువ్వు మతం మారవసరలా, నీ రూపం మార్చుకోవసరలా, పేరు మార్చుకోవసరలా, నువ్వు మార్చుకోవాల్సిన నీ మనసుని. ఎప్పుడైతే నీ మనసు మారుతుందో, నీ జీవితం మారుతుందో, విధానం మారుతుందో, అప్పుడు ప్రభు మార్గంలోకి వస్తావు. ఆయన విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని రాయబడింది. ఎట్లాగైతే భూమిలో గింజ పడి చనిపోయి తిరిగి వృక్షమవుతుందో, ఇక్కడ భూమిలో పాతి పెట్టబడినటువంటి ఆంటీ గారి దేహం పరలోక రాజ్యంలో ఒక గొప్ప జీవాన్ని పొందుకుంటుంది. దేవుని దగ్గర గొప్ప జీవాన్ని పొందుకుంటుంది. భూమిలో విత్తనం చనిపోయి పెద్ద చెట్టు అవుతుంది, పెద్ద పెద్ద మానులు అవుతున్నాయి. చిన్న విత్తనం పెద్ద వృక్షం. అలాగే ఇక్కడ చిన్న విశ్వాసం, యేసునందు విశ్వాసం వచ్చు. ఆ విత్తనం విత్తబడితే నువ్వు భూమిలో విత్తబడిన తర్వాత పరలోక రాజ్యంలో గొప్ప ఆశీర్వాదంతో లేపబడతావు. అలాంటి జీవితం నీకు కావాలంటే ఇప్పుడే యేసునందు విశ్వాసం తల్ల వంచి కళ్ళు మూసుకో, ఒక్కసారి పరీక్ష చేసుకో. నాకు కూడా ఈ దేవుడు కావాలి, పరలోక రాజ్యం కావాలి, నేను కూడా చనిపోయిన తర్వాత సంతోషంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ కుడిచి నీ తలకంటే పైగా అయితే చూపించు. యేసయ్యా నాకు కూడా ఇలాంటి జీవితం కావాలి, పరలోక రాజ్యం. సహోదరుడా, దేవుడిని చేయబట్టుకుని గాక నీ దీవించిన గాక. అంకుల్ దేవుడిని చేపట్టుకుని గాక తన రాజ్యం నుంచి చేర్చుకుని గాక. అక్క దేవుడిని చేపట్టుకుని గాక తన రాజ్యం నుంచి చేర్చుకుని గాక. ఇంకెవరికైనా అన్న దేవుడిని చేపట్టుకుని గాక నీ రాజ్యం తన రాజ్యం నుంచి చేర్చుకుని గాక. ఆంటీ దేవుడిని చేపట్టుకుని గాక తన రాజ్యం నుంచి చేర్చుకుని గాక. ఈ చివరి అవకాశం నీకు కూడా ఒకరోజు సమాధి ఉండబోతుంది. అప్పుడు నువ్వు తీర్మానం చేసుకునే ఉపయోగం లేదు. అక్క దేవుడిని చేపట్టుకుని గాక నిన్ను దీవించును గాక తన రాజ్యంలో చేర్చుకుని గాక. ఇంకెవరైనా అలాంటి నిజమైనటువంటి రక్షణ ఆనందము పొందుకోవాలంటే నీ కుడిచి నీ తలకంటే పైగా చూపించు. పరలోక రాజ్యం కొరకు నీ సిద్ధపరుస్తాడు దేవుడు. ఇప్పుడే యేసునందు విశ్వాసం వచ్చు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. దించండి, చేతులు దించండి. మీకు ప్రార్థన చేసిన తర్వాత అంకుల్ భూస్థాపన కార్యక్రమం చేస్తారు. అక్కడ అంకుల్ దగ్గర ఉండండి, కొంచెం పట్టుకోండి. దయచేసి మౌనంగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ దాసురాలని తండ్రి నాయన ప్రభువా, విహారాలకి రాలుగా ఉండే, నరకములో ఆ యమలోకంలో పడవలసిందిగా ఉండే. అయితే మీ యొక్క అనాది సంకల్పం చొప్పున భూమి పునాదులు వేయబడక మునిపే, తల్లి గర్భం రూపపడక మునిపే నీ దాసురాన్ని ఎరుగుండి తండ్రి ప్రభువా, ఆమెను మన కుటుంబాన్ని ఆశ్చర్యకరంగా మీరు రక్షించి ఈ గొప్ప దేవ ఆధిక్యతను ప్రభు యేసుక్రీస్తులు అనుగ్రహించారా తండ్రి. ప్రభు ఇక్కడ కొంతకాలం ఉంటాం, అయితే మేమందరము మరణించవలసిందే. మరణించిన తర్వాత ప్రభు పరలోకం ఉంది, నరకం ఉంది, యమలోకం ఉంది. ఎవరు పరలోకం వెళ్తారని మీ వాక్యం స్పష్టంగా చదివిస్తుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకాన్ని ప్రవేశించరని చదువుతున్నావు తండ్రి. పరలోకానికి పోవాలని ఎంతెంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా, ఎంతెంతో దేవా ఆయన ప్రభు ప్రయాసపడుతున్నారు. ఇవన్నీ కూడా వ్యర్థమని నిజమైన దేవుడు యేసు ప్రభు అని నీ దాసులు కాంతము మీరు బయలుపరిచి ఆమె ద్వారా కుటుంబాన్ని అందరినీ ప్రభు మీరు రక్షించుకొని ఈ గొప్ప ఆధిక్యత ఇచ్చినందుకే తండ్రి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఇదిగో తండ్రి ఈ సత్యాన్ని ఎరిగి కొంతమంది చేతులు వచ్చి తండ్రి మేము ఒప్పుకున్నకు దేవా వారు వారి యొక్క అనుమతిని దేవ సూచించారు. వారి హృదయాలు కూడా కార్యం జరిగించడం తండ్రి. ఎందుకంటే మీరు లేకుండా పరలోకం దొరకదు ప్రభు. కాబట్టి అనేక మంది దినాలలో ఓ ప్రభు అయ్యేశ్వరుడు నమ్ముతున్నారు. ఇది మతం కాదు, మార్గం ప్రభు. ఇలాంటి సత్యాన్ని ఇంకా ఎవరైతే ఎరగలేదో దేవా వారి యొక్క స్వబుద్ధి, సొంత బుద్ధి, మతం, కులము ఈ భేదాలు విడిచిపెట్టి నిజమైన దేవుడు, సమాధానం, సంతోషం ఇచ్చే దేవుడు పరలోకాన్ని యుగ యుగములు ఇక్కడ కొంతకాలం ఉంటాం తండ్రి. అక్కడ అంతములైనటువంటి రాజ్యములు అగ్నిగుణంలో కాలాలి ప్రభు. అందుకొరకే ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి వీటన్నిటి కొరకే మీరు వచ్చారు. మేము నమ్ముటకు కార్యం జరిగించి మీ నామను మహిమపరచుకోమని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మన అయినటువంటి ఆ యొక్క శరీరం మనలో పెడుతుండగా చూడగా ఉండి ప్రభు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, భర్తని, కుమారుల్ని, కోడల్ని, కుమార్తెల్ని, అల్లుల్ని, మనవరాల్ని, తోబుట్టుల్ని, బంధువుల్ని దేవా మీరు ఓదార్చమని మా ప్రార్థన విన్నందులకే మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుపుకుంటూ ప్రభు ఈ భూస్థాపన మీ మహిమతం కొరకై జరిగించడానికే మీ నామానికే ఘనత మహిమ ఆరోపిస్తూ ప్రభు నీ దాసుడు పాల్గొని బ్రదర్ని కూడా ఎంతో ప్రయాసతో అమెరికా నుంచి మా మధ్యకి తీసుకుని వచ్చి ప్రభు మీ సన్నిధిలో దానికి ఆ భూస్థాపన మీ మహిమ జరిగించుటకు అన్ని విధాలా ఆయా ప్రాంతం తీసుకొచ్చిన ప్రజలందరిని బట్టి, దైవ సేవకులను బట్టి, మీ ప్రజలను బట్టి మిమ్మల్ని సూచిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.